హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, ఇందిరమ్మ ఇళ్లపై షాక్ ఇచ్చిన కలెక్టర్. అవైతే నిజం కాదు అంటూ ఆవిడైతే చెప్పారు. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. వీడియో అక్కడే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. జిల్లా కలెక్టర్ సంచలన ప్రకటన. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరు కూడా ఆ జాబితాలు అయితే నమ్మొద్దు అంటూ కలెక్టర్ సంచలన ప్రకటన చేశారు. వివరాలు చూస్తే, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసాలపై అనుమతి పొందిన లబ్ధిదారుల జాబితాల పేరుతో సామాజిక మాధ్యమాలు, గ్రామాలలో విడుదల చేస్తున్న బోగస్ జాబితాలను ఎవ్వరూ నమ్మవద్దని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు తెలిపారు. ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి పొందిన జాబితాలు ఇంకా విడుదల చేయలేదన్నారు. మండల స్థాయిలో మండల ప్రత్యేక అధికారి, అలాగే జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చెప్పినా అనుమతించిన జాబితాలను మాత్రమే ప్రజలు నమ్మాలి అని అన్నారు. జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో ఆయా పథకాల కింద లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాల జాబితా అంటూ గ్రామాలు, సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇది ఎంతమాత్రం నిజం కాదు అన్నారు. ప్రజలు ఎవ్వరూ కూడా ఈ విషయాలను నమ్మవద్దని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ సభలలో ఆయా పథకాల కింద ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల పేర్లు మాత్రమే చదువుతున్నాము అని అన్నారు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించిన జాబితాలు కాదు, అంతేకాక ఇది తుది జాబితాలు కూడా కాదు అంటూ ఆయా పథకాలకు గ్రామ సభల్లో మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటున్నామని, ప్రజాపాలన సందర్భంగా సమర్పించిన దరఖాస్తులు, రాష్ట్ర ప్రజావాణిలో, జిల్లా ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులు, కుటుంబ సర్వే సందర్భంగా సమర్పించిన దరఖాస్తులు, అలాగే ప్రస్తుతం గ్రామ సభల్లో సమర్పించిన దరఖాస్తులు, ఇవన్నీ కూడా ప్రజాపాలన మీ సేవా కేంద్రాల్లో సమర్పించిన అన్ని దరఖాస్తులను కూడా క్రోడీకరించి, అంటే అన్ని రకాలుగా ఉన్న దరఖాస్తులను చూసుకొని అన్ని పరిశీలించడం మీదట మాత్రమే అర్హుల జాబితాను తయారు చేయడం జరుగుతుందని, అందువల్ల ప్రజలెవరూ కూడా ఇతరుల మాటలు నమ్మి మోసపోవద్దని కలెక్టర్ కోరారు.